వాయువు కూడా ఆయన మాట్లాడడం, కాపు సామాజిక వర్గం వాళ్ళు దాని గురించి కొన్ని ప్రస్తావించడం, రంగా గురించి ఇది కూడా వేడివేడిగా సాగుతుంది. చర్చిద్దాం ప్రైమ్ డిబేట్లు ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. మేడ విజయశేఖర్ రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పసుపులేటి సురేష్ వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బాబు పాలూరు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషణ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా బాబు బాగున్నానండి. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే బాబు, ఒక విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మన గోదావరి ప్రాంతంలో మాట్లాడింది సరే, మొన్న మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు అనడానికి లేదు. అది ప్రతిరోజు వైరల్ అవుతున్నది, విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ కోసం నిలబడ్డారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటే, దాడులు మీన్స్ మాటల దాడులు, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారట. మీకు పని చేసినందుకు ఇదా మాకు ఇచ్చే మీరు బహుమతి అని చెప్పి చాలా ఎమోషనల్గా కొన్ని వీడియోలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఈ అంశం వచ్చింది, ఎందుకు ఆయన రకంగా మాట్లాడారు, ఇది మీకు ప్లస్సా మైనసా? అందులో ప్లస్ మైనస్ అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి ఏదో పార్టీకి మేలు చేయాలనే ఆశయంతో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నట్టుగా ఉన్నారనిపిస్తుంది. ఆయన మాట్లాడిన దాన్ని అంత వక్రీకరించాల్సిన అంత అవసరం లేదు. ఆయన ఇప్పుడే కాదు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి, పార్టీ పెట్టక ముందు నుంచి ఆయనకి కులాలకు దూరంగా కులాలను కలిపే ఆలోచన విధానంతో ఆయన ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా, పార్టీని పెట్టిన సందర్భాల్లో కూడా ఆ 7 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. అదే మాటని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే మొన్న చెన్నై తమిళనాడు ఎన్నికల తర్వాత కొంతమంది నాయకులు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేము పనిచేస్తున్నాము, మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుని ముందుకు వస్తే, అంటే ఒంటరిగా పోటీ చేస్తే మేము ముందుకు వచ్చి మీకు పనిచేస్తామని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఆయన 2019లో మరి మేము ఒంటరిగానే పోటీ చేశాం కదా, ఆ రోజు ఎందుకు ఇంతమంది నాయకులు ముందుకు వచ్చి మన సామాజిక వర్గం మొత్తం కూడా ఎందుకు తోడు నిలబడలేదు, 2 దగ్గరలో ఓడించారు ఎందుకని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పారు. ఇలా ఓపెన్ గా మాట్లాడగలిగే సామాజిక ఉన్న నాయకుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకెవరు ఉండరు అనుకుంటా. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుంది, దాన్ని ఎలా వక్రీకరిస్తారు, రాజకీయంగా ఎలా మార్చుకుంటారు అనేది ఆలోచించకుండా ఏదైతే ఉందో ఆయన మనసులో అది కుండపత్ర కొట్టినట్టుగా చెప్పారు. ఎందుకంటే నిజమే కదా, 2019లో ఒంటరిగా పోటీ చేస్తాం, ఆ రోజు 2 దగ్గరలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు కనుక కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి మా కులపోడు లేకపోతే మన కులాన్ని ఉద్ధరిస్తాడు, లేకపోతే బీసీ మైనారిటీ అందరికీ కూడా అండగా నిలబడతాడని చెప్పి ఆలోచించుంటే మాకు కనీసం 15-20 సీట్లు వచ్చున్నారు కదా, అది జరగలేదు కదా. అందుకు తమిళనాడు ఎన్నికలతో, తమిళనాడు తాలూకా సెంటిమెంట్ రాజకీయాలతో మన రాజకీయాన్ని పోల్చకండి, అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు అనే సందర్భంలో ఆయన మాట్లాడారు తప్పితే ఏదో ఇప్పుడు కులం వెనక రాకుండా, లేకపోతే కులం అంట లేకుండా, లేకపోతే అన్ని కులాలు కలిసి పనిచేశాయి, అన్ని కులాలు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు, చాలా కష్టపడి పనిచేశారు, ఒక కాపు సామాజిక వర్గం నుంచే నాయకులు కష్టపడిపోయి పనిచేశారంటే అది తప్పు అవుతుంది. ఎస్సీలు పనిచేశారు, ఎస్టీలు పనిచేశారు, బీసీలు పనిచేశారు, మైనారిటీలు పనిచేశారు. చాలా మంది నాయకులు చాలా త్యాగాలు చేసి పార్టీని ముందుకు నడిపించడం కోసం పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, మంచి పొజిషన్ లో చూడాలి, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆశయంతో పనిచేశారు. సో అందరినీ గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని గెలిచిన తర్వాత, అంటే గెలవక ముందు అందరిని ఉపయోగించుకొని గెలిచిన తర్వాత నా సామాజిక వర్గాన్ని నేను క్రెడిట్ ఇస్తానంటే అది పవన్ కళ్యాణ్ గారి అభిమతం కాదు. ఆ ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్ని అవన్నీ ఉదహరిస్తూ, అలాగే తమిళనాడు ఎన్నికలతో మనల్ని పోల్చకండి, అక్కడ వాళ్ళతో అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ పరిస్థితుల ప్రభావం వేరు, ఇక్కడ పరిస్థితుల ప్రభావం వేరు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. తమిళనాడు ఎన్నికలను నేను దగ్గరగా చూశాను సార్, ఓవరాల్ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అంతా చూశాను. ఇక్కడ పరిస్థితి వేరు. నేను ఏదో ఫ్లూక్ లో గెలిచేశారని నేను చెప్పను కానీ, బట్ విజయ్ గారికి వచ్చిన అవకాశం చాలా అంటే అరుదైన అవకాశం. అక్కడ వ్యాక్యూమ్ దొరికింది అలాగా. ఎందుకంటే 2 ప్రధాన పార్టీలు నేషనల్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, ఒకలేమో కాంగ్రెస్ తో, ఇంకోలేమో బీజేపీతో. ఇక్కడ ప్రాంతీయ భావం ఎక్కువ, మనకంటే కులాల చిచ్చు ఎక్కువ. కానీ తమిళనాడులో ప్రాంతీయ భావం ఎక్కువ. వాళ్ళు ఏంటంటే తమిళనాడు యాజ్ అ స్టేట్ చూస్తారు తప్పితే మా కులమా మా మతం అని చూడరు. సో ఇక్కడ ఓట్ పోలరైజేషన్ అనేది చాలా విపరీతంగా మారిపోయింది విజయ్కి అనుకూలంగా. సో ఇక్కడ పరిస్థితులు వేరు. బాబు ఒక విషయం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో కూడా, సరే మీరు పెట్టుకోండి నాకేం అవసరం లేదు,
వెళ్ళిపోండి అని పదే పదే మాట్లాడడం అన్నది అది మంచిదా? ఏ నాయకులైనా ఆ రకంగా మీరు అంటే ఇప్పుడు సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తుంది కరెక్టే, వెళ్ళిపోండి అని అంటే ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నారు అనేది ఒకసారి అర్థం అది చేసుకోవాలి. నెగిటివ్ అంటే కాలేదా? పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అభిమానం ఉందని చెప్తూనే వాళ్ళు పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి కీడు జరిగేలాగా ప్రవర్తిస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టింది ఎవరికో ఊడిగం చేయడానికి కాదు కదండి, అదైతే కాదు కదా. ఆయన ఇంత ప్రజాబలం ఉండి, ఇంత అభిమానగానం ఉండి, ఆయన ఎవరికో ఊడిగం చేయడానికి అయితే పార్టీ పెట్టలేదు కదా. ఇక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకున్నాడు ఆయన. ఇక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకొని వైసీపీ లాంటి కీచక పార్టీని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రిని కిందకి దించాలంటే ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు అప్పుడున్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టే ఒక బలమైన ఒక యంత్రాంగాన్ని సృష్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బద్దలుకొట్టాలంటే తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. అది ప్రజలు కూడా స్వాగతించారు. ప్రజలు గణనీయంగా ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తప్పై ఉంటే ఆ రోజు ప్రజలు ఆశీర్వదించకూడదు కదా, ప్రజలు ఓట్లు వేయకూడదు కదా, ఇంత గణనీయమైన మెజారిటీ రాకూడదు కదా, 100% స్ట్రైక్ రేట్ రాకూడదు కదా. సో ఎంత జరిగిందంటే ప్రజలకి అనుకూలమైన, ప్రజలు ఏవైతే కోరుకున్నారో అలాంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ప్రజలు స్వాగతించారు. సో దాన్ని ఇప్పుడు కాపు నాయకులు, లేకపోతే కాపు సామాజిక వర్గం నాయకులు, నేను కాపుని, కానీ సామాజిక వర్గం పేరుతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అని చెప్పుకొని తెరచాటు రాజకీయాలు చేస్తున్నారు. అది మాత్రం తప్పు. అందుకే వైసీపీకి ఆయుధాలు ఇచ్చారు కాదు బాబు, వైసీపీ కొన్ని ఆయుధాలు ఇచ్చారు. ఇప్పుడు మీ సామాజిక వర్గం, ఇప్పుడు మీరు అదే అన్నారు కాబట్టి మీ సామాజిక వర్గాన్ని ఆల్ వైపు డైవర్ట్ చేసుకుంటే ప్లాన్ వేస్తున్నారు అని, అది మీకు ఇబ్బంది కదా? అది మీకు నెగిటివ్ అవుతుంది కాదండి, ఎప్పటికీ కాదండి. ఇప్పుడు ఎవరో కొంతమంది నాయకులు అమ్ముడుపోయినంత మాత్రాన సామాన్య ప్రజలు అమ్ముడుపోతారు, లేకపోతే సామాన్య ప్రజలు మారిపోతారు అనుకోవడం అది తప్పు. ఈ రోజు తమిళనాడు ఎన్నికల ప్రభావం మన స్టేట్ మీద కూడా ఉంటుంది ఎంతో కొంత. అందుకే ఈ రోజు భయం పట్టుకుంది. అటు తెలంగాణలో చూసుకున్నా, ఇటు ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నా, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఇమేజ్, పవన్ కళ్యాణ్ గారి తాలూకా మాట తాలూకా ప్రభావం, అలాగే ఆయన రాజకీయ ప్రభావం ఇదంతా తెలుసు కాబట్టే రేపొద్దున్న ఈ ఇంపాక్ట్ మన స్టేట్లలో కూడా ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది అని ఒకే ఒక కుట్రతో ఒకేసారి ఇటు ఆంధ్రాలో, అటు తెలంగాణలో రెండు దగ్గర కూడా దాడులు మొదలు పెట్టారు. చూడండి ఒకసారి మీరు. అంటే ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఎందుకు రాజకీయాలు తిప్పుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర బిందువుగా చేసుకొని ఇంత దాడులు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితులు అయితే ఇప్పుడు లేరండి. అందరికీ చైతన్యం ఉంది, అందరికీ అర్థం అవుతుంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు చూడగలరు, అర్థం చేసుకోగలరు. ఓకే సురేష్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పత్రాలు ప్రేక్షకులకు నా నమస్కారాలు. సురేష్, ఏంటి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, మీరు అదే సామాజిక వర్గమేమో కదా, సరే పార్టీ వేరైనప్పటికీ కూడా గతంలో మీరు కూడా జనసేనలో ఉన్న వ్యక్తే కదా, అది ఏంటి ప్లస్సా మైనస్సా, మీకు ప్లస్సా? ముందుగా ఒక విషయాన్ని నేనైతే స్పష్టంగా చెప్తాను సార్. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరిణతి అన్నది లేదు, ఇది చాలా ఖచ్చితంగా చెప్పగలను. రెండో విషయం ఏంటంటే ఆయన ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని చులకనగా చేసి మాట్లాడడం అన్నది ఇది కొత్త ఏమీ కాదు. గతంలోనే మీరు చూసినట్లయితే కాపు